చెక్ హల్లెలూయా. ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ మా మ్యూజిక్ టీం తరపున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చెక్ హల్లెలూయా. ఏమని వర్ణింతును, నేనేమని వివరింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను. చెప్పలేనిది, చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ. ఓ మాటల్లో చెప్పలేనిది, చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ. ఏమని వర్ణింతును, నేనేమని వివరింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను. వర్ణింతును నేనేమని వివరింతును, ఏమని వర్ణింతును నీ ప్రేమను. మాటల్లో చెప్పలేనిది, చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ. ఓ మాటల్లో చెప్పలేనిది, చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ. Praise Lord. Praise Lord.
तुझको अर्पणा समर्पणा अर्पणा तुझको मेरे दिल की आलापना मेरे स्तुति आराधना मेरे दिल की आलापना मेरे दिल की आराधना अर्पणा समर्पणा अर्पणा तुझको अर्पणा समर्पणा अर्पणा तुझको तेरे लहू से मेरी आत्मान को यीशु तो शुद्ध करो तेरे लहू से मेरी आत्मान को यीशु तो शुद्ध करो मेरे हृदय को अर्पण करूं संपूर्ण समर्पण करूं मेरे हृदय को अर्पण करूं संपूर्ण समर्पण करूं अर्पणा समर्पणा अर्पणा तुझको अर्पणा समर्पणा अर्पणा तुझको मेरे आंसुओं से तेरे चरणों को यीशु तो शुद्ध करो मेरे आंसुओं से तेरे चरणों को यीशु तो शुद्ध करो तेरी कृपा से मैं जिंदा हूँ तेरे करुणा से मैं पावन हूँ तेरे कृपा से मैं जिंदा हूँ तेरी करुणा से मैं पावन हूँ अर्पणा समर्पणा अर्पणा तुझको अर्पणा समर्पणा अर्पणा तुझको मेरे स्तुति आराधना मेरे
చర్చ్లోకి ఎవరు కూడా గమనించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. Check. 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 ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇహమునానా కొసగిన ఈ ధర ఎంత భాగ్యమని తలచితినే భ్రమచితి అంతయు నాకు సొంతమని. శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన ఈ మధుర ప్రేమను. తలచుదునే నా
నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా.
తండ్రి మహోన్నతుడ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సోనీ డయానా పెండ్లి కుమార్తెగా అలంకరించబడి సిద్ధపడి షడ్రకును వివాహము గావించుకొనడానికి నీ పరిశుద్ధ మందిరంలోనికి ప్రవేశించుచుండగా మీ మహిమ ప్రభావముల చేత పెండ్లి కుమార్తెను నింపుమని, జరగబోతున్న కార్యక్రమము అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం అంతా కూడా నిండు నూరేళ్ళు సంతోష సమాధానాలతో నీ యొక్క దేవులతో నింపుమని యేసు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థనడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. పెండ్లి కుమార్తె మన మధ్యకు రాబోతుండగా దయచేసి గౌరవ సూచకంగా అందరూ కూడా లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. అందరం కలిసి ఏదేను వనంబునందు అనేటువంటి కీర్తన పాడుకుందాం. ఏదేన్ వనంబు నందు పర్చుచు దైవత్రిత్వంబు నేడున్ దీవింపవతురు సంతానవరమును సంతోష అలాగే నిలబడి నాతో పాటు ఆరాధనలో ఏకీవించాలని మనం చేస్తున్నాం. దయతో గమనించండి, ఎవరు కూడా మాట్లాడద్దు. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ నిదానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
పుట్టించుము సమ్మతి గల మనసు కాలుగ జేసి నన్ను దృఢ పరచుము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము, మమ్మను కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద ఉండినింపు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. ఓ ప్రభు అయిన దేవా పరలోకపు తండ్రి, దైవవాక్యమైన నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగ్రహించారు. మేము నీ సత్యపు వెలుగులు ఎల్లప్పుడూ నడుచులాగా మమ్మను నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన యేసుక్రీస్తునందరి నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ పొందినట్లు అనుగ్రహించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, దయచేసి కూర్చోనండి. నేటి దినమన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు. స్థానిక సెంటినరీ క్రైస్ట్ లూథరన్ చర్చ్ పిసిసి వారు చొప్పల అమర్నాథ్ గారు చదివిపించాలని మనవి చేస్తున్నారు. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24. వారు లేకపోతే స్థానిక రెండవదిగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చొప్పల సౌమ్య చదివిపిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు. మూడవదిగా సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. పెండ్లి కుమార్తె తరపు ఎవరైనా చదవడానికి సిద్ధంగా ఉండండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు పెండ్లి కుమార్తె తరపు వారు చదివిపిస్తారు. వివాహ కార్యక్రమాల కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆదికాండం 3వ అధ్యాయం 18 నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతను లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారి యొక్క శరీరమై ఉందరు. ఈ వాక్యం ఇంతపరి. రెండవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చొప్పల సౌమ్య చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. మూడవదిగా యోహాను గారు రాసిన సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు పెండ్లి కుమార్తె తరపు వారు ఎవరైనా చదివినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఈ విధంగా ఉంది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా
భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. మూడవదిగా సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 పెండ్లి కుమార్తె తరపు వారు చదివించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11. వివాహమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారికలను చూచి, ఆయన మీతో చెప్పింది చేయుడాను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారికకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలిగిపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావని అతనితో చెప్పును. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. లేఖన భాగములు చదివించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమయంలో మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దయచేసి ఆర్కెస్ట్రా వారు సహకరించండి. మానవుల మేలు కొరకు చివరి చరణానికి లేచి నిలబడదాం. మనము దైవ సందేశంలోకి ముందుకు సాగుదాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయను నూరిలో మన కర్త చూచి పెండ్లిని, కానా అను ఊరిలో మన కర్త చూచి పెండ్లిని, పానముగను ద్రాక్షరసము దానమొసగే ప్రీతిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి,
దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును పూర్తిగా నీవిచ్చి వీరి బొందుగాను నడుపుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమలు భావమందురాయుమి. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందురాయుమి. ముక్తి శరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానము మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చునండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక మారు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ లైట్ కొంచెం తిప్పేసేయండి, లేకపోతే ఆఫ్ చేసేసాను. అలాగే ఈరోజు మన మధ్యలో ప్రత్యేకంగా వివాహము ద్వారా జతపరచబడడానికి సిద్ధపడి ఉన్నటువంటి షడ్రక్, సోనీ, డయానా ఇరువురు యవన బిడ్డలకు కూడా ప్రభు యొక్క నామంలో నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నేను తెలియచేస్తున్నాను. 2 రోజుల క్రితం మా చర్చిలో ఒక పెళ్ళయింది, అమ్మాయిది. అందులో పెళ్ళి కూతురు 1:15కి చర్చిలోకి వెళ్ళిందంట పెళ్ళికి. చాలా చెప్పుకున్నాం మేము ఆ పెళ్ళి గురించి, చాలా లేట్కి వెళ్ళింది అని. మరి షడ్రక్ ఆ పెళ్ళి కన్నా మా పెళ్ళి గురించి ఎక్కువ చెప్పుకోవాలనుకున్నాడు ఏంటో. షడ్రక్ రికార్డు సృష్టిద్దాం అనుకున్నాడేమో. చాలా సంతోషం. చాలామంది ఆకలి బాధలతో చూస్తున్నారు నా వైపు. ఏదేమైనా మనము తక్కువ సమయంలోనే నేను వివాహాన్ని కన్క్లూడ్ చేస్తాను. అయితే దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. మనం ఏ పెండ్లిలో చూసినా పరిశుద్ధ అనేటువంటి పదం వాడరు, కానీ ద ఓన్లీ ఇన్ క్రిస్టియన్ మ్యారేజెస్, క్రైస్తవ వివాహంలో మాత్రమే పరిశుద్ధ అనేటువంటి పదం వాడతాం. పరిశుద్ధ వివాహం ఎందుకు పరిశుద్ధము అయినది అంటే, క్రైస్తవ వివాహాల్లో మాత్రమే దేవుని యొక్క వాక్యము ఉంటుంది, దేవునికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కొద్ది మాటలు నేను అరౌండ్ 5 minutes or 10 minutes దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రత్యేకంగా షడ్రక్ అలాగే సోనీ, డయానా దేవుని యొక్క వాక్యము శ్రద్ధతో వినండి. నేను మరలా సమయం వచ్చినప్పుడు అడుగుతాను షడ్రక్ని ప్రశ్న, ఏం వాక్యం చెప్పాను. మొట్టమొదటిగా ఈ వాక్య సందేశానికి వెళ్ళబోయే ముందుగా షడ్రక్ని, సోనీని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఇది చాలా గొప్ప ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం అంటే, చాలామంది ఏం చెప్తారంటే, మా అమ్మ ముసలిదైపోయిందండి అని చెప్తారు. అంటే మీ అమ్మ గురించి కాదు, భారతమ్మ గారు చక్కగా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. చాలామంది ఏం చెప్తారంటే, మా అమ్మ ముసలిదైపోయిందండి కాబట్టి కొంచెం పని చేయడానికి అండి అంటారు. ఇంకొకరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో బాబు అంటే, ఇంకా తప్పదు కదండి, వయసు వచ్చినాక పెళ్లి చేసుకోవాలి కదండి అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది పెళ్ళి అంటే ఏంటిరా బాబు అంటే, పెళ్ళి అంటే రకరకాల పేర్లు చెప్తారు. ఒకడంటాడు 100 ఏళ్ళ పంట అంటే, ఇంకొకడు ఏమంటాడు 100 ఏళ్ళ చెప్పండి, అలాగే అంటారు. నేను అనలేదు, మీరే అంటున్నారు. అలా రకరకాలుగా పెళ్ళంటే రకరకాలుగా డెఫినిషన్స్ మనం చూస్తూ ఉంటాం. వివాహం అనగానే రకరకాల పేర్లు రకరకాలుగా, అంటే వారికి తెలిసినటువంటి రీతిలో పాతకాలం పెద్దలు అంటే పెద్దవారు బోల్డ్ విషయాలు పెండ్లి గురించి చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? షడ్రక్కి అదేవిధంగా సోనికి 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. పెళ్ళి అనేది ఎందుకు అంటే, ఒకటి, అసంపూర్ణముగా ఉన్నటువంటి మిమ్మల్ని ఇద్దరిని కూడా సంపూర్ణముగా చేయటానికి పెండ్లి అనేది ఏర్పాటు చేయబడింది. అంటే ఇప్పటి వరకు కూడా షడ్రక్ యు ఆర్ ఇన్కంప్లీట్, నీవు అసంపూర్ణంగా ఉన్నావు.
సోనీ, డయానా, యు ఆర్ ఇన్కంప్లీట్. ఇప్పటి వరకు కూడా నీవు అసంపూర్ణంగా ఉన్నా. ఎప్పుడైతే మీ ఇద్దరు కూడా జతపరచబడతారో అప్పుడు మీరు ఏమవుతారంటే సంపూర్ణమవుతారు. ఈ మాట ఎక్కడిది అంటే బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాక్యం సెలవిస్తుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దీనికి కూడా చాలామంది ఏమంటారంటే ఒంటరిగా ఉంటే ఏమైపోతుందండి అంటే ఏమైపోతారు చెప్పండి? తొంటర అయిపోతాడంట ఒంటరి ఉంటే కదా. షడ్రకు ఒంటరిగా ఉంటే తొంటర అయిపోతాడని ఇప్పుడు ఎవరిని జతపరిచాడు? దేవుడు డయానాని ఏర్పరిచాడు. కాబట్టి ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి, కంప్లీట్నెస్లోనికి మీరు వెళ్ళడానికి మీరు వివాహము చేసుకుంటున్నారు. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటున్నారు? వై యువర్ గెటింగ్ మ్యారీడ్ అంటే రెండవది ఎందుకు అంటే మీరిద్దరూ కూడా సంతోషముగా ఉండడానికి, సమాధానముగా, ఆనందముగా ఉండడానికి, టు బీ హ్యాపీ, సంతోషంగా ఉండడానికి. మీరు రూతు గ్రంథములో కానీ చూస్తే 3వ అధ్యాయంలో 1వ వచనములో వివాహముకు ఒక చక్కని డెఫినిషన్ అక్కడ ఎవరిస్తారంటే నయోమి అమ్మగారు తన యొక్క కోడలకు చెప్తూ ఉంటారు. అమ్మా, నీ కొరకు నేను విశ్రాంతిని వెదకవలసిన దానను. పెళ్ళంటే ఏంటి? విశ్రాంతి. చాలామంది అనుకుంటారు పెళ్ళయ్యాక ఖాళీ లేదండి బాబు అని అంటారు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పెండ్లి అంటే విశ్రాంతి. ఈరోజు షడ్రక్ అలాగే సోనీ మీ ఇరువురికి కూడా దేవుడు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. టు బీ హ్యాపీ. మీరిద్దరు కూడా అందుకే ప్రమాణాలు చేసేటప్పుడు కూడా ఏం చెప్తామంటే సుఖ దుఃఖములు ఎందు, సంతోషాలందు, వ్యాధి బాధలు అన్నింటిలో కూడా మేము ఎలా ఉండాలి? కలిసి ఉండడం కోసం. మనకు తోడుగా ఎవరైనా ఉన్నారనుకోండి ఎప్పుడైనా అది మనకు ఆనందమే. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఒక వర్షంలో వెళ్తున్నారంటే, ఒంటరిగా ఎండలో వెళ్తున్నప్పుడు మీతో పాటు తోడుగా ఎవరైనా వస్తే కొంచెం ఊరట, వారి మాటల్లో పడతాం, లేదంటే వారి సహవాసంలో మనం కొంచెం అది ఊరట కలిగిస్తుంది. కాబట్టి ఈ జీవన ప్రయాణంలో నీకు తోడుగా, షడ్రకు తోడుగా దేవుడు సోనీని ఇచ్చాడు, సోనీకి తోడుగా షడ్రక్ని ఇచ్చాడు. 2 విషయాలు చెప్పేశాను. దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే మీరు అసంపూర్ణములో నుండి సంపూర్ణతలోనికి నడిపించబడడం కోసం. రెండవది, ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే మీ ఇద్దరు కూడా ఆనందముగా ఉండడం కోసం, సంతోషంగా అన్ని విషయాలు కూడా పంచుకోవడం కోసం దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగే 3వ విషయం మనం చూస్తే ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అని మనం చూస్తే ఆయనే అంటాడు కదా ఆదాము అవ్వలను పిలిచి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని నిండించండి. ఇప్పుడు దేవుడు మీ ఇద్దరికి అదే చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఓ షడ్రక్, ఓ సోని మీరు ఫలించాలి. ఈరోజు ఎలా వచ్చారు చెప్పండి? ఫస్ట్ షడ్రక్ వచ్చేసాడు ఒక్కడే, ఆ తర్వాత సోని ఒకటే వచ్చేసింది. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? ఒక్కొక్కరు వెళ్ళరు. ఒక్కొక్కరు వెళ్తే ఊరుకోరు కూడా ఎవరన్నా చక్కగా చేయి పట్టుకొని కలిసి వెళ్తారు. మా పెళ్ళి అయినప్పుడు మా పెళ్ళిలో స్టేజ్ మీద అంటే పాస్టర్ గారిని కాబట్టి ఈ స్టేజ్ ఫియర్ ఏమి ఉండవు కాబట్టి పెళ్ళైనప్పుడు ఏమైపోతుంది, అటు ఇటు తిరిగేస్తున్నాను. అప్పుడు పెళ్లి చేసిన పాస్టర్ గారు అన్నారు, అయ్యా పెళ్లి కూతురుని వదిలేసి అలా తిరిగేయకూడదు, ఏం చేయాలి, నువ్వు అక్కడే కూర్చోవాలన్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, మరి పాస్టర్ గారు గుర్తుందో లేదా. అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వేరే పాస్టర్ గారు అటు వెళ్ళిపోతున్నాను. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారు, నువ్వు నీ భార్యను వదిలి వెళ్ళిపోకూడదు. కాబట్టి దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే మీరు ఒకరిగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చారు, ఇరువురిగా వెళ్ళబోతున్నారు. మీ ఇరువురు కాస్త ఇంకేమవ్వాలి? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. రెబ్కమ్మ గారి గురించి మనం చూస్తే, ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కమ్మ గారి గురించి మనం చూస్తే, ఆమె ఆ యొక్క ఇస్సాకు దగ్గరకు వెళ్ళబోతూ ఉంది. తన యొక్క అన్న వాళ్ళ ఇంటిలోంచి బయటకు రాబోతుంటే వారి తల్లి కుటుంబీకులు ఏమని దీవిస్తారు చెప్పండి? అమ్మా, నీవు వేవేలకు తల్లి వగుదువుగాక, నీ పగవారి గవిని నీ కుమారులు స్వతంత్రించుకుంటారు. అలాగే దేవుని యొక్క వాక్యం 128వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఇప్పుడు నేను ప్రారంభంలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాలు దొరికాయి. ఎందుకు షడ్రకు పెళ్లి చేసుకుంటున్నావు
అంటే ఒకటి అసంపూర్ణంగా ఉన్నటువంటి నేను ఇప్పుడు ఏమవుతాను, సంపూర్ణం చేయబడుతున్నాను పెళ్లి ద్వారా. ఎందుకు సోని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే, ఇప్పటి వరకు కూడా నేను ఎలా ఉన్నాను, నాకు సాటి అయినటువంటి సహాయం లేదు, ఇప్పుడు సాటి అయినటువంటి సహాయముగా సంతోషముగా ఉండటం కోసము నేను షడ్రక్ను పెళ్లి చేసుకుంటున్నాను. మూడవదిగా మనం చూస్తాం, ఎందుకు మీరిద్దరు కూడా వివాహము చేసుకుంటున్నారు అంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు భూమిని నిండించాలనేటువంటి దేవుని యొక్క శ్రేష్టమైన ఆజ్ఞను మేము నెరవేర్చాలంటే పెళ్లి చేసుకోవాలి. కాబట్టి షడ్రక్ అర్థమైంది కదా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు. దేవుడు మీ ఎడల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదేదో వివాహం అంటే ఏదో మామూలుగా అల్లాటప్పగా వచ్చిన వ్యవస్థ కాదు. వివాహం అంటే దాని గురించి సరైన అనాలోచనగా మనం ప్రవేశించకూడదు. అందుకే మన యొక్క హెచ్చరికల్లో కూడా ఇదే మాట మనం చూస్తాం. వివాహం ఆడేటువంటి వారంట ఎలా వివాహం చేసుకోవాలంటే అనాలోచనగా చేసుకోకూడదు, శరీరేచ్ఛ కొరకు పూనుకొనకూడదు, కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో మీరిద్దరు కూడా తెలుసుకోవాలి. అందుకే ఒక భక్తుడు చక్కని మాట అంటాడు, భార్య అంట సాటి అయిన సహాయం అని బైబిల్ చెప్తుంది కదా, ఆయన అంటాడు సాటి అయిన సహాయం మాత్రమే కాదు, సాటి లేని సహాయం అంటాడు. సాటి లేని సహాయం అంటే ఇప్పటివరకు కూడా షడ్రక్ బోల్డ్ మంది హెల్ప్ చేసి ఉంటారు, చాలామంది నీ లైఫ్లో మంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, కానీ ఇక్కడ నుంచి నీ పక్కన ఉంటుంది చూడు సోని, ఆమెకి ఎవరు కూడా సాటి రారు. ఆమె సాటి లేని సహాయముగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి వివాహం ఎందుకు చేసుకుంటున్నారంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము మీ పైన ఉంది. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా సంపూర్ణముగా దేవుని యొక్క సన్నిధానంలో మీరు వర్ధిల్లాలి. అంత మాత్రమే కాదు, మీరిద్దరు కూడా ఎలాగుండాలంటే సంతోషముగా వర్ధిల్లాలి. మరి ప్రాముఖ్యంగా మీ ఇద్దరు కూడా నూరంతలుగా అభివృద్ధి పొందాలి. కాబట్టి ప్రభు యొక్క చిత్తము మీ జీవితాలలో, మీ భవిష్యత్తులో, మీ దాంపత్యంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనము పరిశుద్ధ వివాహ కార్యక్రమంలోనికి మనము ముందుకు సాగుదాం. దయచేసి షడ్రక్ అదేవిధంగా సోని ఇరువురు కూడా లేచి నిలబడి ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. షడ్రక్, సోని ఇరువురు కూడా ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ముందుకు వచ్చేసి ఇలా ముందుకు వచ్చేసి పైకి ఓకే, కొంచెం తన ఎదురెదురుగా తిరగండి, తన వైపు తిరుగుతాను. మీరు అది తీసేసుకోవచ్చు, సోఫా తీసేసేయండి, మీరు కొంచెం ఈ సమయంలో వివాహపు హెచ్చరికలు జ్ఞాపకం చేస్తున్నాను. పెళ్లి చేసుకోవడానికి ముందు దేవుని యొక్క వాక్యం నుండి హెచ్చరికలు అన్నమాట ఇవి. కాబట్టి ఇవి ఖచ్చితంగా మీ హృదయములలో మీరు భద్రం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు అంటే షడ్రక్, సోని ఇరువురకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును సంఘం ఎదుటను మనమందరం కూడా కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఉండటం వల్ల అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని
పరిశుద్ధ లేఖనం మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీన్ని అనాలోచనగాను చులకనగాను శరీరేచ్ఛ కొరకు పూనుకొనకూడదు. వివాహం ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనవలెను. ఆ హేతువులేమనగా మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహం అనేది ఏర్పాటు చేయబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలు ఆపేక్షలు పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడినది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అలాగే అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మావేశం వలన చెప్పినది ఏమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకును. స్త్రీలారా ప్రభునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గం అనేకమైన కష్టములు శ్రమలు రావలసినను కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తనకితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. చివరి ప్రకటన నేను చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ మందిరంలో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. చొప్పల షడ్రక్ అనేటువంటి ఈ పురుషుడును చిన్నం సోనీ డయానా అనేటువంటి ఈ స్త్రీయు పరిశుద్ధమైన గృహస్థ జీవితంలోనికి జతపరచబడుటకు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వీరిద్దరూ కూడా జతపరచబడకూడదని ఎవరైనా న్యాయమైన హేతువు కనుపరచగలిగిన ఎడల మీరు ఇప్పుడే తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోకూడదు అనే ఏదైనా రీజన్ మీ దగ్గర ఉంటే ఇప్పుడే మీరు తెలియచేయాలని, ఒకవేళ కనుపరచలేని ఎడల ఇక ఎన్నటికీ ఊరకుండవలసిందని ప్రేమతో నేను మనవి చేస్తాను. ఒకవేళ వచ్చిన వారందరికీ కూడా వీరిద్దరూ కూడా షడ్రక్ సోని వారిద్దరు కూడా పెళ్లి చేసుకోవడం మాకు అంగీకారం అంటే మీ కుడి హస్తాలను పైకి ఎత్తి మీ అంగీకారాన్ని తెలియజేయాలని మనం చేస్తున్నాం. ఒకసారి వీడియోగ్రాఫర్స్ వాళ్ళు తీయండి. అదే సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా చేస్తారా? థ్యాంక్ యూ. అలాగే ఈ సమయంలో మనము కూడా వీరి అంగీకారాన్ని కూడా తెలుసుకుందాం. ఒకవేళ షడ్రక్ అదేవిధంగా సోని వీరి యొక్క అంగీకారం కూడా మీకు అంగీకారం అయితే మీ చెయ్యి పైకి ఎత్తండి. అమ్మ సోని షడ్రక్ ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం అంగీకారం అయితే చెయ్యి పైకి ఎత్తండి. సగం ఎత్తాడండి షడ్రక్, ఫుల్గా ఎత్తాడు. ఒకసారి చప్పట్లు కొడదాం. చాలా సంతోషంగా వీరి అంగీకారాన్ని నవ్వుతూ తెలియజేశారు. ఈ బొక్కే తీసేసుకోండి, మైక్ తీసుకోండి. అలాగే అమర్నాథ్ గారు మైక్ ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ కూడా తమ యొక్క మైక్ పనిచేస్తుందా? షడ్రక్ అనేటువంటి నీవు ఈ స్త్రీని అంటే సోనీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? చెప్పు, పర్లేదు. సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి అంటే సోనీని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? చిన్నం సోని డైనాతోనే కాపురం చేయదు. ఎవరితో కాపురం చేయదు? సోనీతో కాపురం చేస్తాం కదా. ఓకే. అదేవిధంగా ఈ సమయంలో సోనీ కూడా సోనీ అనేటువంటి నీవు షడ్రక్ అనేటువంటి ఈ యొక్క పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించెదవా? జీవించెదను. ఈయననే ప్రేమించి అంటే షడ్రక్నే ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము
ఇతరులనెవ్వరిని ఆశింపక షడ్రక్తోనే కాపురము చేయుదువా? షడ్రక్ గారితోనే కాపురం చేయదు. అమ్మో, షడ్రక్ గారు అన్నదండి అమ్మాయి. చాలా సంతోషం. చాలా అద్భుతంగా స్పష్టంగా ఇద్దరు కూడా తమ యొక్క అంగీకారాన్ని వ్యక్తపరిచారు. అలాగే తల్లిదండ్రుల యొక్క అంగీకారాన్ని కూడా మనం తెలుసుకుందాం. కన్యాదానం చేయటానికి అక్క సోనీ తరపున పేరెంట్స్, అలాగే షడ్రక్ తరపున పేరెంట్స్ రావాలని మనం చేస్తాను. అక్క బావ ఉన్నారు కదండి, వారు రండి. చిన్నాన్నగారు వస్తున్నారండి. ఎస్, థ్యాంక్ యూ. రండి, చిన్నాన్నగారు, సోనీ యొక్క చిన్నాన్నగారు వస్తున్నారు. అలాగే భారతమ్మ గారు కూడా రావాలని మనం చేస్తున్నాం. సార్, ఏమవుతారు మీరు సోనీకి? మా అమ్మాయి షడ్రక్ ఇచ్చి పెళ్లి చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, మీ అబ్బాయి షడ్రక్ని సోనీకి ఇచ్చి వివాహం చేయడం మీకు అంగీకారమేనా? ఇష్టమండి, అంగీకారం. థ్యాంక్ యూ. ఈ సమయంలో అమ్మాయి యొక్క కుడి హస్తాన్ని, అబ్బాయి యొక్క కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి. అమ్మ, మీరు పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇరు పక్షాల పేరెంట్స్ కూడా తమ యొక్క అంగీకారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ చూడండి. కనిపిస్తున్నారా అందరూ? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కొంచెం దగ్గరికి రండి. థ్యాంక్ యూ. మైక్ మైక్ ఇవ్వండి. మైక్. ఈ సమయంలో ప్రమాణాలు ఒకరికొకరు చెప్తూ ఉంటారు. షడ్రక్ సోనీని చూస్తూ ప్రమాణాలు చేయాలి, అలాగే సోనీ కూడా షడ్రక్ని చూస్తూ ప్రమాణాలు చేయాలని మనం చేస్తాం. సోనీని చూస్తూ చెప్పాలి. షడ్రక్ అనే నేను, షడ్రక్ అనే నేను, సోనీ అని నిన్ను, సోనీ అనే నిన్ను, నా భార్యనిగా నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశా? సోనీ తోటి. చూసా కదా సోనీని? ఓకే, థ్యాంక్ యూ. మా సోనీ, నువ్వు కూడా షడ్రక్ని చూస్తూ తనతో ఈ ప్రమాణాలు చేయాలి. నువ్వు సోనీ అని నేను, షడ్రక్ అని మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచు ఉన్నాను. చక్కగా ఇరువురు కూడా ప్రమాణాలు చేశారు. ఈ సమయంలో ఇద్దరు కూడా అంగీకారం తెలియజేశారు, ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నారు. కాబట్టి వారి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మేలి ముసుగు అడ్డంకిని కూడా మనము తొలగించుదాం. ఈ సమయంలో ఒకసారి చేయి విడిచిపెట్టి రెండు చేతులతో ఈ యొక్క వైల్ వెనకకు వేయాలని మనం చేస్తాం. నువ్వే
రెండు చేతులతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. షడ్రక్ మొట్టమొదటిసారి తన భార్యను చూపోతున్నాడు. చిరునవ్వులనే చిందిస్తూ ప్రేమానురాగాలతో నీ వరునికై ఏతించుమా, ఇది దేవుని కార్యము, పరిశుద్ధమీ బంధము, ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం, ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం. Everlasting Father, you praising you forever. Everlasting Father, my Jesus. నిత్యుడైన తండ్రి, నీ కృప నిరతం నిలుచును. నిత్యుడైన తండ్రి, మా యేసయ్యా. ఈ సమయంలో వివాహమునకు గుర్తులుగా సిద్ధపాటు చేయబడినటువంటి ఉంగరాలు దయతో తీసుకుని రావాలని మనం చేస్తున్నాను. పాస్టర్ గారు అనుష గారు వచ్చి వీటి కొరకు ప్రార్థించాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. మీ కృప చెప్పున, మీ అనాదికాల సంకల్పం చెప్పున ప్రియ యవ్వన బిడ్డలను తండ్రి, షడ్రక్ను, అదేవిధంగా సోనీ డయానాను మీరు జ్ఞాపకం చేసుకుని వారి యవ్వన ప్రాయంలో ఇరువురు ఒకరికి ఒకరు సాటి అయిన సహాయముగా మీరు ఏర్పాటు చేసిన విధానానికే వందనములు, స్తోత్రములు. నాయన వివాహ కార్యక్రమంలో భాగముగా తండ్రి ప్రభువ వేసే ఈ సందర్భంలో నాయన ప్రభువ వారి యొక్క నాయన బంధంలో గుర్తుగా నాయన ఈ యొక్క ఉంగరాలను నాయన ఇరువురు కూడా ఒకరికి ఒకరు ధరింప చేసుకొని చుండగా తండ్రి ప్రభువ మీ ప్రేమను, మీ ఐక్యతను, మీ శాంతి సమాధానమును బిడ్డలు ఇరువురికి కూడా దయచేయండి. మరి ముఖ్యంగా పరిశుద్ధ యవ్వన గృహస్థ జీవితంలో మీరు వారికి తోడుగా ఉండి బలపరచండి తండ్రి. బిడ్డలు ఇరువురికి కూడా నాయన కావలసినవన్నీ కూడా మీరు దయచేయండి తండ్రి. మీ సంతోష సమాధానాలు వీరి యొక్క భవిష్యత్తులో మీరే తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదాలతో బిడ్డలు ఇరువురిని కూడా మీరు దీవిస్తారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వివాహమునకు గుర్తుగా షడ్రక్ తనకు భారీగా చేయబడినటువంటి సోనీకి చక్కని రింగ్ తీసుకుని వచ్చాడు. ఈ మాటలు చెప్తూ తనకి ఈ యొక్క ఉంగరమును ధరింపచేయాలని మనం చేస్తాం. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. మనసు మనసు కలిసే వేళ సంతోషాలే పొంగే వేళ దేవుని ప్రేమ మీ ఇద్దరిలో ప్రవహించాలి, ఘనపరచాలి. అదేవిధంగా సోనీ కూడా షడ్రక్ ఉంగరం తీసుకుని వచ్చింది. ఈ మాటలు చెప్తూ నువ్వు ఆ యొక్క ఉంగరాన్ని పెట్టాలి మనం చేస్తున్నాం. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. అదేవిధంగా సోనీ తన యొక్క భర్త షడ్రకు చక్కని వాచ్ తెచ్చింది. వాచ్ ఎందుకు పెడతారో అందరికి తెలుసు కదండి. వాచ్ ఎందుకు పెడతారంటే టైంకి ఇంటికి రావాలని. కాబట్టి ఇక్కడి నుంచి షడ్రక్
ఎక్కడికి వెళ్ళినా టైంకి ఇంటికి రావాలి, టైం చూసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో చక్కని ఒక టైటాన్ వాచ్ ఆమె తీసుకుని వచ్చింది. వాటిని కూడా ధరింపచేయాలని మనం చేస్తాం. సోని ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. సోని ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. పరలోకరాధ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. పరలోకరాధ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. క్రీస్తునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. క్రీస్తునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం. ఇరువురు కలిసి గణపరచాలి ప్రభుని, దేవుని చిత్తం మెరిగి నడవాలి. ఇరువురు కలిసి గణపరచాలి ప్రభుని, దేవుని చిత్తం మెరిగి నడవాలి. మొట్టమొదటిగా షడ్రక్ తన యొక్క భార్యకు ఈ యొక్క దండను ధరింపచేసి తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తాడు. తన యొక్క ప్రేమను వ్యక్తపరచాల్సిందిగా మనం చేస్తున్నాను. సోని బ్యాండ్ వారు వెళ్ళిపోతున్నారా? బ్యాండ్ వారు ఉన్నారని ఆర్కెస్ట్రా వారిని పంపించాం.
ఈ సమయంలో చక్కగా ఇద్దరు కూడా పూలమాలలు ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నారు. తమ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఎప్పుడు ఇక పూలమాల ధరింపజేయాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికే నేను అవకాశం ఇస్తున్నాను. ఎవరికి ఎక్కువ ప్రేమ అయితే వారే మొట్టమొదటిగా ఈ యొక్క పూలమాల వేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. 3 అంకెలు లెక్క పెడుతున్నాను. ఎవరు ఫస్ట్ వేస్తారో వారే చక్కగా మీ యొక్క ప్రేమను వ్యక్తం. రెడీ, 1 2 3. సోనీ పాపం తన యొక్క భర్తను గెలిపించిందండి. అమ్మ అది తీరా అమ్మ. సోనీ తన యొక్క భర్త తను ఓడిపోయి తన యొక్క భర్తను గెలిపించిందని అనిపించింది నాకు. అలాగే సోని ఇప్పుడు ఈ సమయంలో సోని కూడా తన యొక్క భర్త షడ్రకు ఈ యొక్క చక్కని పూలమాల ధరింపజేసి తన యొక్క ప్రేమను వ్యక్తపరచవలసింది మనం చేస్తున్నాం. షడ్రక్, సోని అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దాని గూర్చి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచూ ఉన్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఇరువురు కూడా మోకరించండి. ఎవరైనా ఇక్కడ దైవజనులు ఉంటే దయతో ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దైవ సేవకులు ఎవరైనా ఉంటే దయతో ముందుకు రావాలని మనం చేస్తున్నాం. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహమునందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మను పవిత్రపరిచి మీరు శరీర ఆత్మీయ విషయముల యందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు ఆయన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే కూర్చునుండగా ప్రభు భోజన సంస్కార విందులో ఏకీభవిద్దాం.
మొట్టమొదటిసారి దంపతులుగా దేవుని యొక్క సన్నిధానంలో కృతజ్ఞత కానుకను అర్పించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. కృతజ్ఞత కానుక. దంపతులుగా మొట్టమొదటిసారి ప్రభుభోజన సంస్కారపు విందులో ఏకీవించిన వీరు దేవునికి కృతజ్ఞత కానుక అర్పించాలి. మొట్టమొదటిసారి మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వందనములు. షడ్రక్, సోని ఈ యొక్క నవదంపతులు నీ యొక్క సన్నిధానంలో ప్రభు భోజన సంస్కారపు విధులు ఏకీభవించి మొట్టమొదటిసారి కృతజ్ఞత కానుకను సమర్పించున్నారు. వీరి యొక్క దాంపత్యము 2 నూరేళ్ళు నేను నీ యొక్క గొప్ప కృపలో అభివృద్ధి పరచబడినట్లుగా మీ పరమాశీర్వాదాలు ఇక దంపతులపైన కృమ్మరింప చేయమని యేసు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లేచి నిలబడండి. ఈ సోఫా ఇటువైపు వేయించాలమ్మా. ఎవరండి ఈ సోఫా ఇటువైపు వేయించండి. ఎవరున్నారా? సోఫా సరే. లైట్ కొంచెం సైడ్ తీయండి. సోఫా వేస్తారు. ఇలా తిప్పండి. ఓకే, చేయి పట్టుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ యొక్క ప్లేస్లో మీరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మేనమామ చుట్లు పెట్టేవారున్నారా? రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. ఈ సమయంలో ఆశీర్వాదం గారు, ధవళేశ్వరం నుంచి వచ్చిన ఆశీర్వాదం గారు, వారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఈ యొక్క నవదంపతులకు కొన్ని సూచనలు అలాగే గ్రీటింగ్స్, శుభాలు తెలియజేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఆశీర్వాదం గారు. అలాగే సాక్షి సంతకం పెట్టడానికి పెండ్లి కుమారుని తరపు ఒకరు, పెండ్లి కుమార్తె తరపు ఒకరు వారు సిద్ధంగా ఉన్నారు. నాన్న మైక్ చూడు. ఆ మైక్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వివాహం జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ గారికి, అలాగే కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దినాన్ని వివాహం ద్వారా భార్యాభర్తలుగా చేయబడినటువంటి బిడ్డలు షడ్రక్కు అలాగే సోనీకి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిత్యముగా వారిని దీవించునుగాక. మరి సోనీ గురించి మరి చక్కని సాక్ష్యం కలిగిన బిడ్డ, మంచి సంఘములో వాక్యములో ఆమె పెంచబడ్డది. వాళ్ళ అమ్మమ్మ గారు దేవుని యొక్క సేవలో చాలా మరి ఒక మంచి దైవజనుడు పాస్టర్ అరుణ్ కుమార్ గారికి ఎంతో సహకరించినటువంటి మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం అది. ఈ రోజున మరి ఆ బిడ్డ మరి ఈ రీతిగా మరి షడ్రక్ గారితో వివాహం చేసుకోవడం చాలా సంతోషం. ఆయన గురించి కూడా మంచి విషయాలు విన్నాం. చాలా మంచి వ్యక్తి అనేసి కనుక మరి ఈ సమయంలో మరి వారికి దేవుడు
తన యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆకుల్లా, ప్రిస్కిల్లా, మరి జకరయ్య, ఎలిజబెత్ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సకలమైన మార్గములో వారు ఎంతో చక్కగా నీతిగా జీవించారు. కనుక మరి షారా అయితే తన భర్తని యజమానుడు అని పిలిచిందని కూడా మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా మరి ఎఫెసీ పత్రికలో రాయబడిన ప్రకారంగా మరి భర్త షడ్రక్ గారు భార్యను ప్రేమించాలి. అలాగే సోనీ అయితే భర్త ఎడల భయం కలిగి ఉండాలని చెప్పి చూస్తున్నాం. భయం కాదు కానీ గౌరవం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమె గౌరవం కలిగి ఉండాలి. మరి ఇద్దరు ఒకరి ధర్మాలు ఒకరు నెరవేర్చినప్పుడు మరి వారి యొక్క దాంపత్య జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. మరి షడ్రక్ గారు తన భార్యను ఎదుట ఎప్పుడు కూడా వేరొక స్త్రీని పొగడకూడదు. అలాగే ఆమె చేసిన పనులన్నీ కూడా చక్కగా మరి పొగుడుతూ మరి ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో చక్కగా ప్రేమగా వారు ఒకరి పట్ల ఒకరు వ్యవహరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి సోనీ కూడా తన భర్తని ఎంతో గౌరవించాలి. ప్రేమతోటి ఇవన్నీ జరగాలి ఇద్దరి మధ్య కూడా. మరి ఇద్దరు కూడా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వారి జీవితంలో ముందుగా ఎవరు కూడా వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి కానీ పెద్దల దగ్గరికి వెళ్ళకూడదు. వస్తాయి సంసారం అనేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిలుకుబొలుకలు వస్తాయి ఖచ్చితంగా. అయితే వారు ముందుగా వెళ్ళవలసిందంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి. మూడో వ్యక్తికి ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. మూడో వ్యక్తికి మనం అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ కుటుంబ గౌరవం దెబ్బతింటుంది. కనుక ఎలాంటి సమస్యలు వచ్చినా మనకు మూడో వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అనగా దేవుని వాక్యం దగ్గరికి మనం రావాలి. ఆయన పాసందులో ప్రార్థన చేసుకుని మీకు ఎటువంటి సమస్య వచ్చినా అక్కడే మీరు పరిష్కారం పొందాలి తప్ప ఇటువైపు పెద్దలకు కానీ అటువైపు పెద్దలకు కానీ ఎవ్వరికి కూడా మీరు తెలియచేయకూడదు. ఎందుకంటే మరి అది మరి చక్కగా మరి మీరు దేవునికే మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తాడు దేవుడు. ఎందుకంటే కానాను వివాహంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ లోటు మరి ఎవరు తీర్చగలరో అక్కడున్న మరియకు మాత్రమే తెలిసింది. అందుకే తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో చెప్తుంది ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని. అప్పుడు యేసు ప్రభు వారు ఆ లోటు తీర్చారు. అలాగే మీ సంసార జీవితంలో ఏ చిన్న సమస్య ఏ చిక్కు వచ్చినా మీరు ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువే అన్నీ కూడా మీ సమస్యలు తీరుస్తాడు. మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మీరు సంతోషంగా మరి చక్కగా దేవునిలో జీవించడానికి. మరి సోనీ గురించి ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఆమె బాగా వాక్యం ఎరిగిన బిడ్డ. మరి అభిషేకం కలిగిన దైవజనులు చేతిలో వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాక్యం విన్నారు. చాలా పెళ్ళిళ్ళు కూడా చూసింది అమ్మాయి. కనుక మరి చక్కగా ఆమె కాపురం చేసుకుంటుందని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఎంతో నమ్మకంగా తన భర్త పట్ల ఉంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఇంత ప్రమాణం చేసినప్పుడు కూడా చెప్పింది షడ్రక్ అని మిమ్మలను అని చెప్పి గౌరవంతో చెప్తా ఉందన్నమాట. అప్పుడే నాకు అర్థమైంది. కనుక మరి ఆ మర్యాద గౌరవం అంతా కూడా బాగా తెలిసిన అమ్మాయి. మరి వాళ్ళ అత్తగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాను, మా అమ్మాయి నుంచి మీకు ఎటువంటి ఎప్పుడు కూడా ఎలాంటి మరి అపకీర్తి రాదని నేను ప్రభు సన్నిధిలో ఉండి మీకు భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే ఆమె అలాంటి పునాది మీద పెంచబడ్డది. అందుకని కనుక కష్ట సుఖాలంటే ఏంటో తెలుసు. చిన్నప్పటి నుంచి కష్టం ఏంటో పరిస్థితి ఏంటో బాగా తెలిసిన అమ్మాయి. కనుక మరి ఆమె మరి దేవుని వాక్యానికి గౌరవిస్తూ లోబడుతున్నటువంటి సహోదరి కాబట్టి కనుక నేను అంత స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మదర్కి కూడా నేను సండే స్కూల్ టీచర్ని. అప్పటి నుంచి కూడా వీళ్ళు బాగా తెలుసు అన్నమాట. కనుక మరి దేవుని పట్ల దేవుని సేవకులన్న చాలా గౌరవం, వాక్యం అంటే చాలా ఆసక్తి. కనుక ఇవన్నీ కూడా సుగుణాలు ఆమెలో ఉన్నాయి. కనుక మరి ఆమె
చక్కగా మరి తన భర్తని ఆ స్థానంలో పురుషుడు యొక్క స్థానంలో ఆయన ఉండి ఆయన్ని చక్కగా చూసుకుంటుందని చెప్పి మేము మరి ధైర్యంగానే చెప్తున్నాం ఆ పాప గురించి. కనుక షడ్రక్ కూడా మరి చక్కగా అర్థం చేసుకుంటూ మరి ప్రేమతో వ్యవహరిస్తూ భర్తగా తన స్థానములో, ఎందుకంటే పురుషుడి స్థానమే కుటుంబంలో గొప్పది. ప్రభువు చెప్పాడు మరి కుటుంబానికి శిరస్సు పురుషుడే కనుక మరి ఆ రీతిగా ఆయన ఉంటూ మరి దేవుని యొక్క చక్కని మార్గంలో విశ్వాసంలో భయభక్తులతో ముందుకు సాగుతారని కోరుకుంటూ వారు దేవుడు నిత్యముగా వారిని ఆశీర్వదించి బలపరిచి ఎందుకంటే చాలా దుర్దినాల్లో ఉన్నాం. ఎక్కడ కూడా మరి సంసారాలు కుటుంబ జీవితాల్లో సఖ్యత లేని దినాలు, మరి ఒకరికొకరు గొప్ప చెప్పుకునే దినాలు ఇవి. మరి ఎటువంటి సమాధానం లేదు, దేవుని భయం లేని రోజుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి అటువంటి కుటుంబాలుగా కాకుండా మీరు చక్కని దేవునికి భయపడి వాక్యానికి లోబడుతూ దేవుని ప్రేమిస్తూ మరి దేవుణ్ణే మొట్టమొదటి స్థానంలో పెట్టుకుని మీ కుటుంబంలో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు నిత్యముగా ఈ జంటను ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వరకు కూడా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. చక్కని మాటలు, నవదంపతులకు కావలసిన హెచ్చరికలు, అదేవిధంగా సోనీని గురించి చక్కని సాక్ష్యం తెలియజేశారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా షడ్రక్ యొక్క తల్లిగారు కూడా దైవ సేవకులను ప్రేమించేటువంటి చక్కని కుటుంబం. కాబట్టి సోనీ, మీ యొక్క అత్తగారి యొక్క లెగసీని కంటిన్యూ చేయాలని నీకు జ్ఞాపకం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచో ఇద్దరు కూడా లేచి నిలబడి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇద్దరు కూడా లేచి నిలబడి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే అందరూ కూడా లేచి నిలబడదాం. మన ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించు. ఇటువైపు వచ్చేసాను ఇద్దరు కూడా. షడ్రక్ కొంచెం ముందుకి, ఈ చివరికి రండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా దేవ, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహం మీరు జతపరిచారు. వీరు పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవనను కొనసాగించినట్లు వీరికి మీ కృప అనుగ్రహించము. వీరు ఒకరి ఏడల ఒకరి ఎడతెగని నమ్మకమును నిజమైన ప్రేమయు కలిగి జీవించినట్లు వీరిని బలపరచము. సకల శ్రమల యందును శోధనల యందును వీరిని సదా కాచి కాపాడము. నీ యందు విశ్వాసమును, నీ పరిశుద్ధ సంఘములో సహవాసమును, ఒకరి ఏడల ఒకరు ప్రేమతో కూడిన పరామర్శ కలిగి తమ జీవన యాత్ర కొనసాగించినట్లు, అందును బట్టి నీ పరమాశీర్వాదములు చిరకాలం అనుభవించినట్లు నీ యొక్క కృపను దయచేయము. షడ్రక్, సోనీ, ఇక నవదంపతులు, తల్లిదండ్రులు, వారి కుటుంబాలు, తోబుట్టులు కుటుంబాలు, ఈ వివాహం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన వారిని, స్థానిక సెంటినరీ క్రైస్ట్ లూథరన్ చర్చ్ అడాలపాలెం వారిని, ధవళేశ్వరం చర్చ్ బంధువులు అందరినీ కూడా మీ చేతులకు ఎత్తి పట్టుకుంటూ అయా యొక్క దాంపత్యాన్ని నిండు నూరేళ్ళు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నవదంపతులైనటువంటి షడ్రక్, సోనీ మీ జీవితకాలం అంతయు తోడయుండునుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము. పావన యేసుని ద్వారగను.